పర్సనల్ ఎవాంజలిజం. కాలేజ్, స్కూల్, ఆఫీస్ ఇలా మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఈ ఫ్రెండ్స్లోని ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి ఒకసారి దేవుని కోసం చెప్పారా? వ్యక్తిగత సువార్త, మీ ఫ్రెండ్కి మీరేంటో తెలుసు కదా, కనీసం ఒక్కసారైనా వాడికి దేవుని కోసం చెప్పారా? ఒకరు తెలుసుకున్న రక్షణ నీ దగ్గరికి వచ్చినప్పుడు మరి నీ దగ్గరికి వచ్చిన రక్షణ వేరొకరి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ముఖ్యంగా నీ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? జడ్జిమెంట్ డే రోజు ఆయన ఖచ్చితంగా అడుగుతారు, నీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా నా కోసం చెప్పావా అని. అప్పుడు సైలెంట్గా ఉంటావా, లేకపోతే ఇలా ఎంతమందికి చెప్పాను అని ఆన్సర్ ఇస్తావా? ఏది చేయకపోవటం కంటే ఏదో ఒకటి చేయడం మంచిది. అక్కడ విత్తనాలు వేయడం నీ పని, అక్కడ ఫలించాలి లేదు అనేది తర్వాత పని. కానీ నీ పని నువ్వు చేసావా లేదా? నీ ఫ్రెండ్స్కి పర్సనల్గా గాస్పెల్ చేసావా లేదా? దిస్ ఇస్ వాట్ పర్సనల్ ఎవాంజలిజం. ఇది చేయాలంటే నీకు ముందు క్రీస్తు నీలో కనబడాలి. నీలో క్రీస్తు కనబడకుండా నువ్వు ఎంత సువార్త చేసినా అది వ్యర్థమే. వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఎవాంజలిజం స్టార్ట్ చేయాలి అంటే నీలో ఖచ్చితంగా క్రీస్తు కనబడాలి. నీలో క్రీస్తు కనబడితే నీ ఫ్రెండ్కి అర్థమవుతుంది నిజమే కదా అని. ఆ ఆలోచన తనలో కలుగజేయాలంటే నీలో ఖచ్చితంగా క్రీస్తు కనబడాలి. గాడ్ బ్లెస్ యూ.